ఈరోజు మనం డాల్ కేక్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్లో 2 స్పూన్ల పంచదార పౌడర్ కానీ లేదా ఐసింగ్ షుగర్ కానీ వేసుకోవాలి. అలాగే కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకొని స్టిఫ్ పీక్ వచ్చేంత వరకు మనం బాగా బీట్ చేసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్ని మనం పైపింగ్ బ్యాగ్లో వేసుకుందాం. నేను ఇక్కడ 2 కేక్ బేస్లు తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి వెనీలా స్పంజ్ కేక్, సెకండ్ వన్ వచ్చేసి రోజ్ కేక్ అండి. ఒకటి స్క్వేర్ షేప్, సెకండ్ వన్ సర్కిల్ షేపు. మీకు కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఇవి ఎగ్లెస్ కేక్స్ అండి. ఎగ్స్తో కూడా కేక్స్ ఉన్నాయి మన ఛానల్లో, కావాలంటే చూడండి. ముందుగా నేను కేక్ బోర్డ్ మీద స్క్వేర్ షేప్ వెనీలా కేక్ని ప్లేస్ చేసుకున్నాను. మొదటి లేయరు ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ వాటర్ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్కి బదులుగా పాలు తీసుకున్నాను. ఒక కప్పు వేడి పాలల్లో 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని కరిగించుకోవాలి. అవి చల్లారిపోయిన తర్వాత మాత్రమే కేక్ మీద అప్లై చేయాలి. వేడిగా ఉన్నప్పుడు అప్లై చేస్తే క్రీమ్ వేసిన తర్వాత మనం క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది. అలా పాలు అప్లై చేసుకున్న తర్వాత మనం క్రీమ్ని అప్లై చేసుకోవాలి. క్రీమ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి కేక్ అంతా. తర్వాత సెకండ్ లేయర్ పెట్టుకొని సేమ్ అలానే మళ్ళీ పాలు అప్లై చేసుకొని క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటే మనం కేక్ కట్ చేసేటప్పుడు వాటిని క్రీమ్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ కూడా మనం క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇలా మనం కేక్ని క్రీమ్తో పూర్తిగా కవర్ చేసుకున్న తర్వాత ఈ కేక్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నార్మల్గా అయితే 15 నుంచి 20 నిమిషాల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి క్రీమ్ సెట్ అవడానికి. కానీ ఇక్కడ నేను ఈ స్క్వేర్ షేప్ కేక్ మీద సర్కిల్ షేప్ కేక్ పెట్టాలి అనుకుంటున్నాను 2 స్టెప్స్గా. కాబట్టి 1 గంట నుంచి 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు మనం రోజ్ కేక్కి కూడా ఐసింగ్ చేసుకుందామండి. ఇక్కడ నేను షుగర్ వాటర్కి బదులుగా 1 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్, అలాగే 1 టేబుల్ స్పూన్ రోజ్ సిరప్, 1 అరకప్పు పాలు కలుపుకున్నాను. ఇవేమీ మీ దగ్గర లేకపోతే 1 అరకప్పు పాలల్లో 2 టేబుల్ స్పూన్ల పంచదార, అలాగే 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలుపుకొని ఇలా కేక్ పైన స్ప్రెడ్ చేసుకోండి. ఈ రోజ్ కేక్ వీడియో ఛానల్లో లేదండి. నార్మల్ కేక్ బ్యాటర్లో మనం రోజ్ ఎసెన్స్ వేసుకొని కొంచెం పింక్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇలా మనం ఈ కేక్కి కూడా ఐసింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత చుట్టూ కూడా క్రీమ్ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్రీమ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ కేక్ని మనం 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట తర్వాత మనం ఇలా కేక్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ డాల్ కేక్ కాబట్టి మనం మనకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ తీసుకోవచ్చు. అలాగే డిజైన్ కూడా అండి. నేనైతే ఇక్కడ పింక్ ఫుడ్ కలర్ని విప్పింగ్ క్రీమ్లో కలుపుకున్నాను. అలాగే ఫ్లవర్ నాజిల్తో సింపుల్గా ఫ్లవర్స్ వేసుకుంటున్నాను కేక్ మొత్తం. ఇక్కడ స్టెప్ బై స్టెప్ కేక్ ఎలా పెట్టాను అనేది మీరు కావాలి అంటే స్పైడర్మ్యాన్ కేక్ వీడియోలో ఉందండి, ఒకసారి చూడొచ్చు. అంటే ఒక కేక్ మీద ఇంకో కేక్ ఎలా పెట్టాను అనేది.
ఇలా కేక్ చుట్టూ ఫ్లవర్స్ అనేవి వేసుకున్నాను. ఇక్కడ నేను కేక్స్ కోసం వాడే బార్బీ డాల్ని తీసుకున్నానండి. ఇదైతే మనకి కేక్ మీద పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కాకుండా నార్మల్ బార్బీ డాల్ తీసుకునే వాళ్ళు ఆ డాల్ కాళ్ళను ఫుడ్ ర్యాప్తో ర్యాప్ చేసుకొని ఆ తర్వాత మనం కేక్ మీద పెట్టుకోవాలి. ఈ డాల్ కూడా క్రీమ్తో ఫ్లవర్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పింక్ కలర్ తీసుకున్నాను కదండి ఫ్లవర్స్ వేసుకోవడానికి. ఇవి షేడ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను. కింద స్క్వేర్ షేప్ వచ్చేసి కొంచెం లైట్ పింక్ కలర్ తీసుకున్నాను. అలాగే సర్కిల్ షేప్ వచ్చేసి కొంచెం డార్క్ అండి. అలాగే డాల్ దగ్గరకు వచ్చేసరికి అంటే కేక్ పైన కొంచెం డార్క్ తీసుకున్నాను. మీరు కేక్ మొత్తం పూర్తయిన తర్వాత మీకు కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఆ తర్వాత కేక్ పైన కూడా ఇలా ఫ్లవర్స్ అనేవి పెట్టుకుంటున్నాను చిన్న చిన్నవి. చూసారు కదండి, ఇప్పుడు మనకి కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇక్కడ నేను కొంచెం క్రీమ్లో స్కై బ్లూ కలర్ మిక్స్ చేసుకున్నానండి. అంటే పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా, అందుకని మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను. అంతేనండి, ఫైనల్గా ఇక్కడ నేను ఫ్లవర్స్లో సిల్వర్ బాల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇవి ఆప్షనల్. మీరు కావాలి అంటే గోల్డ్ కలర్ బాల్స్ కూడా పెట్టుకోవచ్చు. అంతే అండి, కొంచెం కష్టంతో పిల్లలకి ఎంతో ఇష్టమైన డాల్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.